హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు, బిగ్ బాస్ బజ్జు ప్రోమో ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఎందుకంటే సోనియా బయటకు వచ్చిందా లేదన్న డౌట్ చాలామందిలో ఉంది. అది వస్తే కానీ కన్ఫామ్ కాదు. వైబీకి అది ఆమె లోపల ఉంటే మళ్ళీ ఓటేసి ఎందుకురా బాబు ఏమైనా ఉంచారనేది మళ్ళీ తిట్టుకుంటారు. సో మొత్తానికి బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చింది. మామూలుగా లేదు. అర్జున్ అంబటి ఉతికి ఆరేసాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అద్భుతం. అంటే అర్జున్ అంబటి ఇప్పుడు చేసిన 4 వాటిలో ఇది బెస్ట్. ఇక సోనియా ఆకుల్ని అడిగిన క్వశ్చన్లు అయితే ఒక్కొక్కటి సినిమా డైలాగుల రేంజ్లో ఉన్నాయి. హౌస్లో వీకెస్ట్ కంటెస్టెంట్ అని ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే ఆమె ఏమన్నది తెలుసా? నైనిక అన్నది. అర్జున్ ఎమ్మటే అందరూ ఆడియన్స్ అనుకున్నది నిఖిల్ అంటున్నారు అని చెప్పేసి. సో షాకింగ్ రియాక్షన్స్ మామూలుగా లేవు. నిఖిల్ అయితే ఖచ్చితంగా టాప్ 3 వరకు వస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. వీకెస్ట్ కంటెస్టెంట్ కాదు, నేను కోచింగ్ ఇచ్చాను కాబట్టి, నేను ముందు నడిపించాను కాబట్టి టాప్ 3 వరకు రావచ్చు అనేది అయితే చాలా ఖచ్చితంగా చెప్పింది. ఇక హౌస్లో నీకు నిఖిల్కి ఉన్న అనుబంధం ఏంటిదంటే అన్నయ్యలాగా, ఒక ఇంట్లో అన్నయ్యలాగా అది ఇది అన్నది. మళ్ళీ వీడియోస్ చూపించేసరికి మొత్తం హగ్స్ వీడియోస్, ముద్దులు, ఇది అన్నీ చూపించేసరికి అవన్నీ కూడా నాకు స్వీటెస్ట్ మూమెంట్స్ ఇన్ హౌస్ అన్నది. ఏందో నాకైతే వరుసకి ఇప్పటికీ సరిగా అర్థం కావట్లేదు. అది దట్స్ నాట్ రైట్. ఒక అన్నయ్య ఇట్లా అంటే ఇట్లా ఉంటారా అనే డౌట్ కూడా వస్తుంది. నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒక అన్న చెల్లి అంటే ఇలా ఉంటారా అనేది నాకైతే అర్థం కాలేదు. సో మీ జడ్జిమెంట్కే వదిలేస్తున్నా. అలాగే ఉంటారా అంటేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, లేదు అలా ఉండరా అంటేనేమో నో అని కామెంట్ చేయండి. ఇక ఆడపులి అంటే ఇలాగే ఉంటారా అంటే అవును, మా ఇంట్లో కూడా నన్ను ఆడపులి అనే పిలుస్తారు అన్నది. అర్జున్ అమ్మట ఆడపులి అంటే ముందుండి ఆడాలి, వెనక నుంచి ఆడడం కాదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ముందుకు దోసి ఆడడం కాదా అంటే, ఇక వాళ్ళిద్దరు బాధితులు అని కూడా నిఖిల్ అనడం జరిగింది. మరి అందుకే నువ్వు ముందుకు వచ్చేసావు, ముందుగా ఎలిమినేట్ అయ్యావు అంటే, మరి బాధితులు అంటే వాళ్ళు కదా ముందు అవ్వాలి, నేనెందుకు అయినా అంటే వాళ్ళు బాధపడ్డవాళ్ళు కాబట్టి బాధితులు ఆగారు, నువ్వు వాళ్ళని బాధ పెట్టినావు కాబట్టి నువ్వే అందరికంటే ముందు వచ్చినావు అని కూడా చాలా చాలా పంచ్ డైలాగులు అయితే వేయడం జరిగింది. బిగ్ బాస్ బజ్ ప్రోమో అద్భుతంగా ఉంది. అసలు సోనియాని అయితే ఇక ముఖం మారిపోయింది అడిగిన క్వశ్చన్లకి. ఎందుకంటే ఆమె దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఆమె చేసిన తప్పులకి ఎంత మేనేజ్ చేసుకుందాం అనుకున్న హౌస్లో అంటే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసుకొని బయటకు వచ్చినాక అంత సీన్ ఉండదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఎనీవేస్ మొత్తానికైతే సోనియా ఆకుల బయటకు వచ్చేసింది. బజ్జు చాలా బాగుంది. బజ్జు కూడా చూడండి, నేను కూడా చూస్తా. ప్రోమో చూసిన బజ్జు ఫుల్గా చూసి మళ్ళీ దాంట్లో ఉన్న అప్డేట్స్ మళ్ళీ మీకు ఇస్తా. థ్యాంక్ యూ, బాయ్.